న్యూ స్టూడెంట్స్ అండ్ ఎంబీబీఎస్ ఆస్పిరెంట్స్. సో వేరొక కథనం అయితే మనకు రావడం జరిగింది. మరి ఒక సోర్స్ నుంచి, మరి న్యూస్ సోర్స్ నుంచి కథనం అయితే రాతుంది. ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ షురూ. ఈ ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ అయితే అన్ని పేపర్లో రావడం జరిగింది. మరి ఎంబీబీఎస్ కౌన్సిలింగ్కి మనకు ఒక ముందడుగు అయితే పడినట్టు అనిపిస్తుంది. చూద్దాం మరి ఎంతవరకు అయితే, మరి ఫాస్ట్గా వెళ్తుందా స్లోగా వెళ్తుందా అనేది మనకు తెలియదు ఎంతవరకు. ఈ ముందు బండి అయితే స్టార్ట్ అయింది, కౌన్సిలింగ్ బండి అయితే వెహికల్ అయితే స్టార్ట్ అయింది. కాబట్టి ఈ వెహికల్ అనేది కొద్దిగా మరి స్లోగా వెళ్ళిద్దా కొద్దిగా ఫాస్ట్గా వెళ్ళి ఈ మంత్ ఎండ్ వరకు మరి కౌన్సిలింగ్ని కంప్లీట్ చేస్తారా లేదనేది మనకి తెలియదు. మరి అదేవిధంగా కౌన్సిలింగ్ కోటా మెరిట్ జాబులు అయితే విడుదల చేశారు. మరి ఆల్రెడీ నేను ఒక మార్నింగ్ వీడియో చేశాను. నేడు 5 గంటల లోపు అయితే అభ్యంతరాల సేకరణ ఉంటుంది. మరి అదేవిధంగా గురువారం వెబ్ ఆప్షన్లకి అవకాశం, రేపే వెబ్ ఆప్షన్లో పెట్టుకోవాలి. మరి అదేవిధంగా రాష్ట్రంలో ఎంబీబీఎస్ మరి బీడీఎస్ ప్రవేశాల కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. గురువారం నుంచి మొదటి రౌండ్ అడ్మిషన్ వెబ్ ఆప్షన్ నమోదుకు అవకాశం కల్పిస్తున్నారు. ఈ మేరకు మంగళవారం కన్వీనర్ కోటా సీట్ల కోసం దరఖాస్తు 16,679 మంది విద్యార్థులు ప్రాథమికంగా మెరిట్ జాబితాను మనకు విడుదల చేసింది. ఆల్రెడీ వేరే మన వీడియో చేయడం జరిగింది. మళ్ళీ వేరే న్యూస్లో మరి దీనిలో ఏముంటుందో మీరు అనొచ్చు, సార్ ఆల్రెడీ మీరు చెప్పారు కదా మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే, మరి ఇదొక వేరే వెబ్ సోర్స్ నుంచి రావడం జరిగింది. ఈ సోర్స్లో మనకి ఏమి అప్డేట్ ఉండిద్దో, కొత్త అప్డేట్ ఏమన్నా ఉంటుందా అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. కొత్త అప్డేట్ మనకి ఏమన్నా అప్డేట్ ఉండిద్దా, ఈ అప్డేట్ ఎవరైనా మిస్ అవుతారా అనేది మన మోటివేషన్. ఏంటంటే మన స్టూడెంట్స్ కానీ మరి నీట్ ఆస్పిరెంట్స్ కానీ ఎవరు కూడా ఒక్క అప్డేట్ కూడా మిస్ అవ్వకూడదు. అది మన లాజిక్. మరి మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అదేవిధంగా మీ రిలేటివ్స్ కానీ మరి పేరెంట్స్ ఉంటే మీ యొక్క కొలీగ్స్తో కానీ షేర్ చేయండి. రేపే కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎవరు కూడా కానీ మిస్ అవ్వకూడదు. ఎందుకంటే ఒకసారి మిస్ అయితే కానీ 1 ఇయర్ వేస్ట్ అయిపోతుంది. ఒకసారి ఈ ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ మిస్ అయితే 1 ఇయర్ వేస్ట్ అవ్వటం పోతుంది. ఈ 1 ఇయర్లో ఈ నీట్ మరి స్కోర్ కూడా మరి ఎక్స్పైర్ అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ఫ్రెష్గా రాసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా మరి మన అప్డేట్స్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం ఏదైనా మనీ పోగొట్టుకున్నా కానీ మనం తిరిగి సంపాదించుకోవచ్చు. కానీ ఇలాంటి అప్డేట్స్ మిస్ అయితే మాత్రం మనం ఏమీ చేయలేము. మన పశ్చాత్తం ఎంత మరి ప్రాయశ్చిత్తం పడ్డా కానీ ఇలాంటి అప్డేట్స్ మళ్ళీ మనం ఏం చేయలేము. అందుకని ప్రతి ఒక్కరు సాయంత్రం 5 లోపు మీరు మీ యొక్క గ్రేవియన్స్ కానీ మీ యొక్క అనుమానాలు కానీ వాళ్ళకి మెయిల్ చేయండి. వాళ్ళు రేపు పొద్దున మరి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. మరి అదేవిధంగా రిలీజ్ చేసిన వెంబటే మీరు ఇమ్మీడియట్గా వెబ్ కౌన్సిలింగ్ అయితే పెట్టుకోండి. ఇమ్మీడియట్గా స్టూడెంట్స్, పేరెంట్స్ ఒక్కటే చెప్తున్నాను, ప్రతి ఒక్కళ్ళు వెబ్ కౌన్సిలింగ్ అయితే పెట్టుకోండి. రేపు అయితే స్టార్ట్ అవుతుంది. మరి అదేవిధంగా ఈ న్యూస్లో కంటిన్యూషన్లో భాగంగా మనకి జాబితాపై అభ్యంతరాలు ఉంటే బుధవారం సాయంత్రం 5 గంటలలోపు విశ్వవిద్యాలయం వెబ్సైట్లో తెలియజేయాలని వర్సిటీ ఛాన్సలర్ కరుణాకర్ రెడ్డి తెలిపారు. అభ్యంతరాల పరిశీలన అనంతరం గురువారం తుది జాబితాను విడుదల చేసి అదే రోజు వెబ్ ఆప్షన్ అంటే ఈవినింగ్ అవుతుందేమో, మార్నింగ్ ఫైనల్ లిస్ట్ ఇస్తాడు. మనకి 2-3 గంటలకైతే మరి వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ మేరకు విద్యార్థులు సిద్ధంగా ఉండాలని సూచించారు. గత ఏడాదికి సంబంధించిన సీట్ల కేటాయింపు వివరాలు వైద్య కళాశాల వరకు వర్సిటీ వెబ్సైట్లో ఆల్రెడీ మరి కట్ ఆఫ్ ర్యాంకులు అయితే పెడతాం జరిగింది. ఆల్రెడీ కట్ ఆఫ్ ర్యాంకులు అయితే పెట్టారు. నేను ఈ వీడియోలో ఒకటి గుర్తుపెట్టుకుని రేపు వెబ్ ఆప్షన్ పెట్టేటప్పుడు నేను ఇంకో వీడియో చెప్తాను, ఎట్లా వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, ఏ ర్యాంక్ వాళ్ళు ఏ ర్యాంక్ పెట్టుకోవచ్చు. మరి ఆంధ్రాలో అయితే మరి అబ్బాయిలు అయితే 35 వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అని, మరి ఆంధ్రాలో ఏం చేశారు, అబ్బాయిలు అయితే మేల్స్ అయితే 35 35 వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అని, మరి 36 అమ్మాయిలు అయితే 36 వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలని ఒక రిస్ట్రిక్షన్ అయితే పెట్టాడు. అన్ని కాలేజీలు పెట్టుకోవడానికి వీలు లేదని ఆంధ్రాలో చెప్పారు. మరి ఇక్కడ ఎలా ఉంటుందో గైడ్లైన్స్ అయితే నాకైతే తెలియదు. రేపు మార్నింగ్ నేను కూడా దాని మీద ఒక సపరేట్ వీడియో చేస్తాను. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ర్యాంకు ఆల్ ఇండియా ర్యాంక్ చెప్పినట్టయితే మరి రేపు వీడియో చేస్తాను. నేను వీడియో చేసిన తర్వాత ఆల్ ఇండియా ర్యాంక్ చెప్పినట్టయితే మీకు ఏ కాలేజీల్లో సీట్ రావచ్చు, మీరు ఏ కాలేజీ అన్నీ అలాగా ఒక 10-15 వెబ్ ఆప్షన్లు అయితే నేను ఇస్తాను, వాటిని పెట్టుకోండి. మరి దానికి సంబంధించిన మరి గైడ్లైన్స్ కూడా రేపు నేను సపరేట్ వీడియో చేస్తాను. సపోజ్ మీకు ఒక క్యాండిడేట్కి మరి ఓసీ క్యాండిడేట్కి ఒక 90,000 వచ్చింది. ఓసీ క్యాండిడేట్కి ఈ 90,000 ఆల్ ఇండియా ర్యాంకులో 90,000 వస్తే
వస్తే ఎక్కడ రావచ్చు సీటు అంటే 90,000 వచ్చిన అతనికి ఉస్మానియా గాంధీ రావడం చాలా కష్టంగా ఉంటుంది. అంటే మిగతా ప్రైవేట్ కాలేజీలో రావచ్చా, మరి ప్రైవేటు గవర్నమెంట్ కాలేజీల్లో రావచ్చా, కొత్త కాలేజీల్లో రావచ్చా అనేది ఇన్ఫర్మేషన్ కూడా చెప్తాను. మరి మన వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి వీడియోస్ నేను రేపు పొద్దున చెప్తాను మీకు ఎలా మీరు చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్ 1 ఏం చేస్తున్నానంటే మీరు ఎలా మరి ఎక్కడ రావాలో సీట్ అనేది నేను ప్రాసెస్ చెప్తా. మరి ఆప్షన్ 1లో, ఆప్షన్ 2లో ఎవరికైతే కావాలో నన్ను అప్రోచ్ అయితే నేను వాళ్ళకి ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. నంబర్ ఆఫ్ ఆప్షన్స్ మీకు. ఆప్షన్ 1లో మీరు మీ అంతటికి మీరే చూసుకోవచ్చు. ఆప్షన్ నా యొక్క ఇంటర్మేషన్ లేకుండా సపోజ్ 1 lakh వచ్చిన ఓసీ స్టూడెంట్స్కి ఏ కాలేజెస్ రావచ్చు అనే పద్ధతి అయితే నేను చెప్తాను, మెథడాలజీ చెప్తాను. ఆప్షన్ 2లో నేను కూడా ఎవరన్నా రిక్వెస్ట్ చేస్తే నేను కూడా వాళ్ళకి PDF ఫైలు జనరేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా స్థానికతపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ ఏడాది MBBS, BDS సీట్ల కోసం దరఖాస్తు చేసుకునే వారిలో ఇంటర్కు ముందుగా వరుసగా 4 ఏళ్లలో తెలంగాణలో చదివితే మాత్రం స్థానికులకు గుర్తించేలా జారీ చేసిన జీవో 33పై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దాంతో స్థానికతకు సంబంధించిన మార్గదర్శకాలను కొందరు రూపొందించాలని హైకోర్టు ఆదేశించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు గత శుక్రవారం కౌన్సిలింగ్ ప్రక్రియకు అనుమతిస్తూ కోర్టును ఆశ్రయించింది. 135 మంది విద్యార్థులు కౌన్సిలింగ్లో పాల్గొనడానికి అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టు అయితే చెప్పింది. హైకోర్టు తీర్పునైతే మరి వాళ్ళు సమర్థించారు. హైకోర్టు ఉత్తర్వులను సైతం పరిగణలోకి తీసుకోవాలన్నది. సుప్రీంకోర్టు తీర్పుపై న్యాయ సమీక్ష సూచనల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కౌన్సిలింగ్ అనుమతించింది. కోర్టును ఆశ్రయించిన 135 మంది విద్యార్థులు మెరిట్ జాబితాను ప్రత్యేకంగా విడుదల చేసింది. మరి మొత్తము మనకి ఉన్న మొత్తం సీట్లు 8,900 MBBS సీట్లు ఉన్నాయి. 8,900 MBBS అంటే దీనిలో క్యాట్ ఏ ఉండొచ్చు, క్యాట్ బి ఉండొచ్చు, క్యాట్ సి ఉండొచ్చు. అంటే 3 కేటగిరీలు కలిపి 8,900 సీట్లు ఉన్నాయి. మరి రాష్ట్రంలో 34 వైద్య కళాశాలలో 4,090 MBBS సీట్లు ఉన్నాయి. వాటిలో 15% సీట్లు ఆల్ ఇండియా కోటాలో భర్తీ అవుతున్నాయి. మిగిలిన అన్ని సీట్లు రాష్ట్ర విద్యార్థి కౌన్సిలింగ్లో అందుబాటులో ఉంటాయి. ప్రైవేట్ కళాశాలలో మరో 4,810 సీట్లు ఉన్నాయి. వీటిలో సగం కన్వీనర్ కోటా కింద, మిగిలినవి BC కేటగిరీ. ఆల్రెడీ చెప్పాను కదా, BC కేటగిరీలో మరి భర్తీ అవడం జరుగుతుంది. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మరిన్ని డీటెయిల్స్ అయితే నేను ఇస్తాను. ప్రతి ఒక్కరికి మినిట్ టు మినిట్ మన ఛానల్ అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. 24/7 అప్డేట్ ఇస్తాను. మీరు కూడా ఏమన్నా అప్డేట్ ఉంటే మన ఛానల్లో కామెంట్ చేయండి, నేను ఇమీడియట్గా రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరు కూడా ఏ అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. బాయ్.